వారికి చెందినటువంటి హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంలో శనివారం సిట్ బృందాలు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఇక భారతీ సిమెంట్స్లోకి ఎంటర్ అయ్యారు అనంటే ఇంకా అక్కడి నుంచి లింక్ మనం తెలుసు కదా. ఎవరైతే బాలాజీ గోవిందప్ప అక్కడి నుంచి కూడా ఈ సాక్షి మీడియాలో కూడా ఆయన కూడా అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఎడిటర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఈ విధంగా భారతీ సిమెంట్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సతీమణికి సంబంధించినటువంటి కంపెనీ అన్నిట్లలో కూడా ఈ గోవిందప్ప ఎడిటర్గా కావచ్చు, లేదంటే దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్నిట్లలో కూడా సోదాలు చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చకు వైపు, అదేవిధంగా ఈ లింక్ మరి తాడేపల్లి ప్యాలెస్ లేదంటే యలహంక ప్యాలెస్ కూడా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. సో ఇదే కార్యాలయంలో ఆ సంస్థ శాశ్వత డైరెక్టర్, అలాగే మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఛాంబర్లో కూడా సిట్ అధికారులు నిన్న తనిఖీలు జరిపారు. సో దాంట్లో నిన్న ఉదయం సిట్ అధికారులు వెళ్ళినప్పుడు తనిఖీలు చేయడానికి అక్కడ మీ దగ్గర వారెంట్ ఉందా, మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి, మీరు ఎందుకు వస్తారు లోపలికి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చాలాసేపు సో వీళ్ళంతా వాగ్వివాదం అనంతరం పూర్తిగా సిట్ అధికారులు కూడా లోపలికి ఎంటర్ అయ్యి సో ఆయన ఛాంబర్లో కూడా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఆయన మీటింగులు పెట్టాడో ఈ లిక్కర్కు సంబంధించినటువంటి, ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా గూగుల్ టేక్అవుట్ టెక్నికల్ ఆధారాలతో పాటు ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు మీటింగ్లు కండక్ట్ చేశారు లిక్కర్లకు సంబంధించి, ఆ తర్వాత అక్కడి నుంచి జరిగిన సంభాషణలు అన్నీ కూడా సిట్ అధికారులు చేతిలో పెట్టుకున్నారు. పూర్తిగా దాని ఆధారంగానే ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్లోని ఆయన నివాసంలో కూడా సోదాలు చేశారు, పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మద్యం డిస్టిలరీలు సరఫరాల కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి A4, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఇక A5 విజయసాయి రెడ్డితో పాటు A33గా ఉన్నటువంటి గోవిందప్పకు అందజేశారని కూడా పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు. పూర్తిగా ఆ సొమ్మంతా కూడా ఎప్పటికప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చేర్చేవారంటూ కూడా సిట్ ఇప్పటికే ప్రాథమికంగా కూడా అభియోగ పత్రంలో కూడా చాలా క్లియర్గా వివరించింది. 3 చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. ఈ సొమ్మును పెద్ద ఎత్తున పెట్టుబడులకు వినియోగించుకున్నట్లు కూడా గోవిందప్పపై అభియోగాలు కూడా ఉన్నాయి. అంతేకాదు హైదరాబాద్లో మద్యం ముఠా సభ్యులతో ఆయన పలుమార్లు సమావేశం కూడా అయినట్లు సిట్ ఇప్పటికే సాంకేతిక ఆధారాలను కూడా సేకరించింది. ఇక లిక్కర్ స్కామ్లో వసూలు చేసినటువంటి సొమ్మును ఎక్కడికి ఎలా తరలించారు, భారతీ సిమెంట్లోకి సొమ్ము వెళ్ళిందా అనే విషయాలపై కూడా చాలా సవివరంగా కూడా ఆధారాలు కూడా సేకరించే పనిలో ఉంది సిట్ బృందం. ఖచ్చితంగా కంపెనీలో కూడా ఈ డబ్బు పోయి ఉంటుంది, కానీ నేరుగా వెళ్ళదు. పూర్తిగా దీన్ని బయటకు వేరే ప్రాంతం నుంచి వైట్ మనీగా చేసి ఈ కంపెనీలలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా గతంలో కూడా మాట్లాడారు, అసలు నేను ఎక్కడైనా సంతకం పెట్టానా, నా ప్రమేయం ఎక్కడైనా ఉందా, అసలు నేనెందుకు ఇన్వాల్వ్ అయ్యాను, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఆయన చేతికి మట్టంటకుండా చుట్టూ ఉన్నటువంటి ఈ కోటర వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ స్కామ్లో దుబాయ్ నుంచి మళ్ళీ ఇండియాకి పంపించడం కావచ్చు, లేదంటే బంగారు బిస్కెట్ల రూపంలో దీన్ని మళ్ళీ వైట్గా మార్చే ప్రయత్నం చేయడం కావచ్చు, లేదంటే ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించే పరిస్థితి కావచ్చు, లేదంటే ఈ పూర్తిగా ల్యాండ్ కావచ్చు, లేదంటే సినిమాలు తీయడాలు కావచ్చు. రాజ్ కసిరెడ్డి మనం చూసాం ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ సినిమాలు కూడా తీశారంట. తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఇట్లా పెట్టి దాన్ని వైట్ మనీగా తీసుకొచ్చారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఆయన దీన్ని అంటే ఈ డబ్బును టచ్ చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఈ విధంగా చేయకుండా ఉండి పూర్తిగా సీన్ అంతా కూడా నడిపించినటువంటి పరిస్థితి. మరోవైపు గోవిందప్ప ఛాంబర్లోని సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరు మీటింగ్లో పాల్గొన్నారు అంటే ఇప్పటికే, ఎందుకంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి కూడా ఇరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా రోజులు చాలా అయిపోతుంది, సంవత్సరం దాటిపోయింది కాబట్టి, తర్వాత సంవత్సరంన్నర కూడా అవుతోంది ఈ డీలింగ్స్ ఇవన్నీ కూడా అయ్యి. మరి ఎంతవరకు అవి ఉన్నాయో తెలియదు, కానీ పూర్తిగా గూగుల్ టేక్అవుట్ ద్వారా మాత్రం ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని, తర్వాత డబ్బు ఎక్కడెక్కడైతే డంప్ చేశారో సో అన్ని వివరాలు కూడా సిట్ సేకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఇద్దరు పొలిటికల్ లీడర్స్, మనం మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి, ఆ తర్వాత మిగతా 10 మంది కూడా పూర్తిగా దాంట్లో
ఇన్వాల్వ్ అయినటువంటి రాజకేశ్ రెడ్డి, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఈ విధంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పుడు కారాగారంలో ఉన్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా అన్ని ఎవిడెన్స్లు వాళ్ళ ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఇచ్చినటువంటి ఎవిడెన్స్తో ప్రకారం ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది కూడా అందరికీ తెలిసిందే. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది ఖచ్చితంగా చూడాలి. అంటే కొద్దిమంది చర్చ ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ మరి ఆగస్టులో ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. 15 ఆగస్టు ఆ పెద్ద ఆయనకు లోపలే, ఎవరైతే ఆ బిగ్ బాస్ ఉంటాడో ఆయన 15 ఆగస్టుకు లోపలే ఈ జెండా పండుగ చేసుకుంటాడు ఆయన అనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ విధంగా సిట్టు బుచ్చు బిగించింది, పూర్తి ఆధారాలు సేకరించిందనే చర్చ. సో ఓవరాల్గా ఈ అంశం